ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి లాలాపేటలోని ఇంటికి తరలించారు. అనంతరం స్థానిక జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్త్లో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి పురస్కారం అందించింది. మట్టి కోట మొదలవు జోడు విజయతో సామ్రాజ్యపు 1200 సంవత్సరాలను ఒక 12 నిమిషాలలో 100 లైన్లలో చెప్పాను సార్. గలగల గలగల గజ్జల బండి గల్లు జూడు ఓరు గల్లు జూడు నాటి కాకతీయు లేలి నట్టి కిల్ల జూడు నా జిల్ల జూడు. ఆసు కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట. 2006లో గంగా సినిమాకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ వరించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది. అందశ్రీ లోక్ నాయక్ పురస్కారాన్ని అందుకున్నారు. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందశ్రీ మృతి పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన సాంస్కృతిక ఉద్యమంలో అందశ్రీ పాల్గొన్నారని గుర్తు చేశారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
అందశ్రీ మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి లాలాపేటలోని ఇంటికి తరలించారు. అనంతరం స్థానిక జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబత్తిలో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ₹1,00,00,000 పురస్కారం అందించింది. సంవత్సరాలను ఒక 12 నిమిషాలలో 100 లైన్లలో చెప్పాను సార్. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాటి కాకతీయు లేలినట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు. 60 ఏళ్ళు చక్రవర్తిగా లజిగో అజరామర కీర్తి పల్లవించనిట శిల్ప సంపదగా ప్రజల గుండెలో గణపతి దేవుడు. గూఢచారులకు అందని గుట్టుగా రుద్రమామను రుద్రదేవుడిగా పెంచి విద్యలను నేర్పిన పెద్ద చిరస్మరణీయుడు శివదేవయ్య. నృత్య రీతులకు నూతనత్వపు నడకలు నేర్పిన నాట్యాచార్యుడు పేరిని శివ తాండవ సృష్టికర్త పేరు జాయప్ప సేనాన్. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాటి కాకతీయు లేలినట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు. కాకతీయులు ఉన్న బిడ్డో రుద్రమదేవి పుట్టిన గడ్డ మట్టి కోట మొదలవు చూడు, విజయ తోరణ వింతలు చూడు, విజయ తోరణ వింతలు చూడు. కాజిపేట జంక్షన్ చూడు, కాలోజీని కల్లా
చూడు, 1000 స్తంభాల గుడి చూడు, రామప్ప శిల్పాలను చూడు, మప్ప శిల్పాలను చూడు, సిగాలుగ శివసత్తుల చూడు, చిందులేజ జన సందడి చూడు, ఐలోని మల్లన్నను చూడు, సమ్మక్క సారక్కల చూడు, మక్క సారక్కల చూడు, గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాటి కాకాతి ఊలేలినట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు, పాలకురిది సోమన్నను చూడు, బొమ్మెహరా పోతన్నను చూడు, సర్వాయి పాపన్న ఏలిన కిలా చాపురము కీర్తిని చూడు, ఆ చాపురము కీర్తిని చూడు, నరిమేట బచ్చన్న పేట చేరియాల మద్దూరు రజాకారులను తరిమి కొట్టిన వీరాభైరను పల్లెను చూడు, వీరాభైరను పల్లెను చూడు, పెంబరితి ఒక చిన్నూరంట కలామ తల్లికి కన్నుల జాతికి విప్లవ వీరులగన్న జాగురే జనుగామను చూడు, జాగురే జనుగామను చూడు, గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాటి కాకాతి ఊలేలినట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు, కొరివిల చూడు, వీరభద్రుడు కన్ను తెరిస్తే కారుద్రుడు, ప్రతాపరుద్రుని పాలన చూడు, గతమెంతో ఘనకీర్తిని వాడు, ఎంతో ఘనకీర్తిని వాడు, భద్రకాళి బతుకమ్మల చూడు, వేల్పుల కొండల వేడుక చూడు, గంధర గంధర గుండెనాదమది కడవెండిని నీ కన్నుల చూడు, వెండిని నీ కన్నుల చూడు, కొడువటూరిలో సిద్ధుల చూడు, జీడి కంటి శ్రీరాముల చూడు, కొత్త కొండగి రన్నను చూడు, కొరెల్లి మల్లన్నను చూడు, రెల్లి మల్లన్నను చూడు, గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాటి కాకాతి ఊలేలినట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు, నా తెలంగాణ పుట్టించిన దశరథి కవి దమ్మును చూడు, శరథి కవి దమ్మును చూడు, మొక్కవోని తన ధనువను మొక్కవోని తన ధ్వని అను కర్ణతో ఒక్కడైన దిక్కుల వెలిగి నిరల్లావేను మాధవుడు ఓరు గల్లు గారాల బిడ్డరా, రుగల్లు గారాల బిడ్డ, చదువుల తల్లి చల్లని ఒడిలో ఎదిగే వారికి ఎల్లలు లేవని అక్షర శిల్పుల రక్షణ కవచం ఐఐటి రామయ్యను చూడు. సామ్రాజ్యపు 1200 సంవత్సరాలను ఒక 12 నిమిషాలలో 100 లైన్లలో చెప్పాను సార్. అందశ్రీ గారి మరణానికి సంబంధించి ఆయన గురించి ఎన్నో విషయాల గురించి మనతో పంచుకోవడానికి మనతో పాటు కాల్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సుద్దాల అశోక్ తేజ గారు. అశోక్ తేజ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం అశోక్ తేజ గారు, మీరు తప్పకుండా మీతో అందశ్రీ గారితో చక్కటి అనుబంధం ఉండుంటుంది. అసలు ఏ విధంగా ఉండేవాళ్ళు ఆయన మీతో, ఆయన గురించి చెప్తారా? అమ్మా, నాకు దాదాపు దగ్గర దగ్గర 30 ఏళ్ల నుంచి నాకు అనుబంధం, ఒక అన్నదమ్ముల అనుబంధం నడిదమ్మా. నన్ను ఆయన అన్న అనేవాడు, నేను తమ్మి అని పిలిచేవాడిని. సో ఇవాళ చాలా చాలా బాధాకరమైనటువంటి రోజు అమ్మా ఇవాళ. నాకే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప మహాకవిని మనం కోల్పోయినామమ్మా ఇవాళ. తెలంగాణ తల్లి ఒక విశ్వకవి లాంటి, అంటే జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూరు ఎలా ఒక జాతీయ గీతం రాసినాడో, రాష్ట్రీయ గీతం రాసిన అందశ్రీ కూడా ఒక తెలంగాణ విశ్వకవి లాంటి. ఆ మహానుభావుడు పోయినందుకు ఇవాళ తెలంగాణ తల్లి కూడా పుత్రశోకంతో తల్లడిల్లుతున్నట్టుగా ఉందమ్మా. నాకు మా ఇంటికి అనేక సార్లు రావడము, మేము 2022లో సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డు కూడా ఆయనకు మేము ఇచ్చుకున్నాం. ప్రతి సంవత్సరం ఇచ్చే దాంట్లో చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. ఈ మధ్య నేను రాసిన ఒక స్త్రీ శూద్రగంగా అనే పుస్తకాన్ని కూడా ఆయన ప్రచురణ సంస్థ వాక్కులమ్మ ద్వారా ఆయన ప్రచురింపజేసినాడమ్మా. ఆయనే ప్రచురింపజేసినాడు. ఇవాళ నాకు ఒక ఆత్మీయుడు, ఒక తమ్ముడు, ఒక బంధువు, ఒక స్నేహితుడు, ఒక ముఖ్యమైనటువంటి విషయాలలో నాకు సలహాలు ఇచ్చేవాడు నేను కోల్పోయినట్టుగా చాలా బాధపడుతున్నానమ్మా. అశోక్ తేజ గారు, అసలు ఎక్స్పెక్ట్ చేశారా అండి ఆయన ఈ విధంగా మన నుండి దూరం అయిపోతారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారా? అంటే సడన్ గా జరిగిపోయింది, హెల్త్ బాగాలేదు, ఇట్లా కూడా ఏం తెలియలేదు అసలు? ఏం లేదు, చాలా వయసు కూడా చిన్న వయసే కదమ్మా, 60 ఏంటంటే. సో అసలు ఎవ్వరూ ఊహించలేదమ్మా ఆయనకు. అసలు ఆయన ఎలాంటి చిన్న దురలవాటు కూడా లేని మనిషి, శాకాహారి, చాలా కాలంగా
ఆయన శాకాహారి, ఏనాడు ఆయన మాంసాహారి కాదు, ఎలాంటి ధూమపానం కానీ మద్యపానం కానీ ఎలాంటి దురలవాట్లు లేనివాడు, చాలా ఓపెన్ గా ఉండేటువంటి మనిషి, గొప్ప ధైర్యవస్తుడు, గొప్ప స్వేచ్ఛాజీవి. ఎలా కవిత్వం రాస్తాడో ఆ మాదిరిగానే బతికేటువంటి ఒక జీవన తత్వం ఉన్నటువంటి వాడు, గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి హృదయం ఉన్నవాడు. అలాంటి మాయమైపోతున్నాడమ్మా అని చెబుతూ తాను మధ్యాహ్నమే మాయమైపోయినాడమ్మా. సాయంత్రం మాయం కావాలి సూర్యుడు, కానీ సాయంత్రం కాకుండా మధ్యాహ్నమే సూర్యుడు అస్తమిస్తే ఎలా ఉంటుందో అందశ్రీ కూడా అసలు పూర్తి జీవన కాలం రాకముందు మధ్యలోనే ఆగిపోయినాడమ్మా. కాబట్టి మధ్యాహ్నమే అస్తమించిన సూర్యుడులాగా అనిపిస్తున్నాడమ్మా అందశ్రీ నాకు. అశోక్ తేజ గారు, తప్పకుండా అంటే మాకు అందరికీ కూడా చాలా అంటే చాలా బాధగా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అందశ్రీ గారి మరణంతో ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పాలి. అటువంటిది మీకంటూ ఒక 30 సంవత్సరాల అనుబంధం అనేది ఉంది కాబట్టి తప్పకుండా ఆ బాధ అనేది వర్ణనాతీతం అనే చెప్పాలి. అశోక్ తేజ గారు, మీరు కూడా ఎన్నో వేల పాటలు అనేవి రచించడం జరిగింది. ఆయన కూడా పాటలు రచిస్తూ ఉంటారు. అటువంటి విషయంలో మీ అనుబంధం ఏ విధంగా ఉండేది? ఏమైనా డిస్కషన్స్ జరుగుతూ ఉండేవా ఈ పాటలు ఎలా రచించాలి ఏంటి అని చెప్పి? నేను రాసిన ప్రతి కొత్త పాట మీద ఆయన ఎప్పుడో 30 ఏళ్ళ 25 ఏళ్ల కింద రాసిన ఆకుపచ్చ చందమామ అనే మాట రైతు మీద ఉపయోగించినందుకు, ఇది రైతుని ఆకుపచ్చ చందమామ అన్నవాడు నాకు తెలుగు సాహిత్య చరిత్రలో కనబడలేదన్నా చెప్పినాడు. మొన్న కుమరం భీముడు రాసినప్పుడు, కుమరం భీముడు అని RRR సినిమాలో రాసినప్పుడు ఇంత అద్భుతంగా, ఇంత బాగా, ఇంత గొప్పగా ఎవరు రాస్తారన్నా అని ఎంతో ఆత్మీయత నా పాటల గురించి మాట్లాడినటువంటి తమ్ముడు. మేము ప్రతి వారానికి ఒకసారన్నా మాట్లాడుకోవడమో కలుసుకోవడమో చేసేవాళ్ళమమ్మా. అత్యంత ఆత్మీయంగా ఉండేవాళ్ళమమ్మా. మరి ఈ 5 ఏళ్ల నుండి అయితే ఇంకా చాలా ఎక్కువగా మేము కలుసుకుని, మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అతను ఇంటికి వచ్చేవాడు, తాను రాసిన పుస్తకాలు ఇచ్చేవాడు, ఇదంతా ఉందమ్మా. అశోక్ తేజ గారు, అంటే ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడైనా కలిసారా అండి? కలిసినప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ గురించి ఎప్పుడైనా డిస్కస్ చేయడం జరిగిందా? ఏమైనా హెల్త్ ఇష్యూస్ గురించి? క్రితమే కలిసినాడు కానీ హెల్త్ విషయం అసలు ఆయన, మేము కలిస్తే ఆయన మన సుందరయ్య విజ్ఞాన్ భవన్ లో ఉండే భూపతి వెంకటేశ్వర్లు మేము కలుసుకుంటే సాహిత్యమే 99% సాహిత్యం గురించి మాట్లాడేవాళ్ళం అమ్మ. అది ఏ 1% అన్న ఏదో ఇల్లు కడుతున్నావు అయిపోయిందంట, మనం చూస్తాం కదా, నువ్వు మేము పిలుస్తా కదా అనేవాడు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తిత్వ విషయాలు అసలు ఏవి మా మధ్యలో వచ్చేవి కావు. నేనే ఎప్పుడన్నా ఆయన హోమియో మందు తీసుకుంటుంటే, ఏంటి నువ్వు హోమియో దేనికోసం అంటే, ఏం లేదండి నా గొంతు కొంచెం మంచిగా ఉండాలని చెప్పి తీసుకుంటానని నాకు చెప్పేవాడు. అసలు ఆయనకు బీపీ ఉందని తెలుసు, బట్ అది ఈ మధ్యన ఏమన్నా ఎక్కువైందా, అసలు ఏమైంది, ఆ బీపీ రేంజ్ ఎక్కువైపోయి సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయిందా, ఏమి అర్థం కాని స్థితిలో అమ్మా, చాలా అర్థం కాని స్థితిలో వదిలిపెట్టి వెళ్ళిపోయినాడమ్మా. అసలు ఏమాత్రం కూడా ఎప్పుడు చెప్పలేదు అట్లా, తన ఆరోగ్యం ఇంత కూడా చెప్పలేదమ్మా. ఓకే అమ్మా. అశోక్ తేజ గారు, అశోక్ తేజ గారు, ఆయన అంటే ఒక ఎంతో చిన్న ఫ్యామిలీ నుంచి ఆయన వచ్చారు, ఒక మారుమూల గ్రామం నుండి ఆయన వచ్చారు. కనీసం పాఠశాల చదువు కూడా ఆయన చదువుకోలేదు. కానీ అటువంటి ఒక వ్యక్తి ఇంత మంచి సాహిత్యంతో పాటలు రచించడం కానీ కవితలు రాయడం కానీ చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉండేది? ఆయనను చూస్తుంటే ఒక వేమన, ఒక పోతన గుర్తుకొచ్చేవాడమ్మా. ఆయనకు ఏ డిగ్రీలు లేవు, ఏ చదువు లేదు, కానీ ఆయన నాలుక మీదనే సరస్వతి ఉంది. ఇంకా ఆయనకు విద్యాలయాలు ఎందుకు అనిపించేది. ఆయనకు ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే ఆయనకు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. చాలా ఒక గొప్ప కారణ జన్ముడమ్మా ఆయనకు చదువు లేదు, కానీ ఆయన చదువు లేదు. ఆయన స్కూల్కి వెళ్ళలేదు, కానీ ఆయన జీవితమే పాఠశాల, విశ్వంగా పాఠశాల. ఆయన విశ్వవిద్యాలయం అంతా ఆయన ప్రపంచమే. మామూలుగా మన రాహుల్ సాంకృత్య అన్నట్టు నా ప్రపంచమే నా విశ్వవిద్యాలయం అంటాడు ఆయన. అలాగే అందశ్రీ కూడా అంతే, ఆయన ప్రపంచమే, ఆయన చుట్టూ ఉన్న ప్రపంచమే ఆయనకు విశ్వవిద్యాలయం అమ్మ. ఒక మామూలు పల్లెటూరి
పసలగాడు జీతగాడు, ఆ తర్వాత ఒక బిల్డింగ్లు కట్టే మేస్త్రి. మా నాన్న రాసిన పాట పల్లెటూరు పిల్లగాడ పసలగాడి మనగాడు అనే పాట చూసి అన్న ఇది మన అయ్య నా కోసమే రాసిండు అన్న, ఇది నా కోసమే రాసిండు, ఈ పాటలో ఉన్న కథానాయకుడిని నేనే అన్నా అని చెప్పేవాడు ఆయన. అలాంటి ఒక కష్టజీవి, ఆధ్యాత్మిక జీవి ఇవాళ చిరంజీవి. అదే సార్. అయితే అశోక్ తేజ గారు ఎన్నో సినిమాల్లో అందశ్రీ గారు పనిచేసినప్పటికీ కూడా సినిమా రంగంలో ఆయనకు తగిన గుర్తింపు లభించింది అంటారా? అయితే ఆయన గుర్తింపుకేం తక్కువ లేదమ్మా, ఆయనే రాసేవాడు కాదు. ఓకే. ఆయన పాటలు రాయాలని కనుక ఆయన పోయి కృష్ణానగర్ లో ఉంటే ఆయన రోజొక పాట రాసేవాడేమో, కానీ ఆయన పాటలు రాసే ఇష్టం ఉండదు ఆయనకు. ఆయన నేను ఒకరు సన్నివేశాన్ని నేనెందుకు రాస్తాను, నాకు ఏం తోస్తే అది రాసుకుంటాను అని అనుకున్నటువంటి మనిషి ఆయన. ఆయనకు సినిమా లోకంలో ఆయన గుర్తింపు రాలేదని కాదు, ఆయన సినిమానే గుర్తించలేదు. ఆయన ఈయననే గుర్తించలేదు సినిమాని. సినిమానే ఈయన గుర్తించలా. ఆ సినిమా ఏముంది, ఆయనను గుర్తించేది ఏముంది? ఆయన లోక్నాయక్ అని అక్కడ విశాఖపట్నంలో ఆయనకు అవార్డు తీసుకున్నాడు, అమెరికా లోపల డాక్టరేట్ తీసుకున్నాడు. ఆయనను ప్రపంచం గుర్తించింది, కానీ ఆయన ప్రపంచాన్ని లెక్క చేసే మనిషి కాదు. అయితే తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ గారి పాటలు ఎంతవరకు ప్రభావం చూపించాయనుకోవచ్చు అంటారండి? మొత్తం ప్రభావితం చేసినాయ్యా. ఏదో ఒక్క పాట రాసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాను అన్నట్టు కాదు, ఆయన అనేక పాటలు రాసినాడు, అనేక పాటలు విన్నారా. మొదటి దశలో నేను తెలంగాణ ఉద్యమానికి రాస్తున్న కాలంలోనే ఆయన కూడా పాటలు రాశారు. కాబట్టి ఆయన లేని తెలంగాణ ఉద్యమం వేదిక లేదు, ఆయన లేకుండా లేదు, లేదా ఆయన పాట లేకుండా. అయితే ఈ ధూమ్ధామ్ కార్యక్రమానికి కూడా ఆయనే రూపకల్పన చేశారు అని చెప్పి అంటూ ఉంటారు. ఆ కార్యక్రమానికి అసలు ఏ విధంగా శ్రీకారం చుట్టారు సార్? మొదలు స్టార్ట్ చేసింది, దానికి రూపకల్పన చేసిన అందరి, దాన్ని ఒక ఉధృత స్థాయికి తీసుకుపోయిన వాడు రసమయ్య బాలకృష్ణ. అయితే దాని యొక్క అది పాదులో ఉన్నప్పుడు మాత్రం ఆ పాదుకు ఉన్నటువంటి కారణాలలో గొప్ప పెద్ద చెయ్యి అందశ్రీది మాత్రమే. అలాంటి అందశ్రీ మమ్మల్ని అందరినీ ఆ ధూమ్ధామ్ లోపల కలపడానికి బాగా కృషి చేసిన వాడు కూడా అందశ్రీ అమ్మ. నువ్వు రావాలన్నా, నువ్వు ఎంత పని ఉన్నా కూడా ఈ వేదికకైతే రావాలి, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని ఇట్లా పిలిచేవాడు ఆయన. అశోక్ తేజ గారు, ముఖ్యంగా అందశ్రీ గారు రచించిన పాటల్లో, ఆయన కవితల్లో మీకు ఇష్టమైనది ఏదైనా ఉందండి, బాగా నచ్చింది? ఇది ఒక కావ్యమే ఉందమ్మా. ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని నదుల దగ్గరికి కాదు, నది పుట్టిన స్థలాలకు వెళ్ళి ఆయన నది అనే ఒక కావ్యం రాస్తున్నాడు. అది చాలా అద్భుతమైన కావ్యం, అది ప్రచురణ పడలేదు, కానీ అది నాకు అప్పుడప్పుడు ఫోన్ లో నువ్వు కలుసుకున్నప్పుడు అందులోని ఘట్టాలు వినిపించేవాడు. సో అది చాలా గొప్ప కావ్యం అయ్యేది. తర్వాత ఆయన రాసిన ఏ పాట అయినా ఆ పాట లోపల జీవం తొడికిసలాడుతూ ఉంటది. ఏదో పదాలు అల్లి దానికి ట్యూన్ కట్టి పాట రాసే బాపతు కాదు ఆయన, ఆ రకానికి చెందడు. నినాదాలకు ట్యూన్ చేసి ఇది పాట అని చలామణి చేసుకునేవాడు కాదు ఆయన. ఆయన పాట ప్రతి అక్షరంలో, ప్రతి వాక్యంలో, ప్రతి పాదంలో ఒక జీవ నది నాదం మనకు వినిపిస్తూ ఉంటది. అంత గొప్ప కవిత్వం ఆయనది. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ తేజ గారు. మీ టైంని మాకు ఇచ్చి అందశ్రీ గారి గురించి మీకున్న అనుబంధాన్ని, ఆయన గురించి ఎన్నో విషయాల్ని మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందశ్రీ గారి గురించి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గురించి మనతో పంచుకోవడం కోసం కాలేజీలో సిద్ధంగా ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ విష్ణుకృష్ణ గారు. విష్ణుకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. విష్ణుకిషోర్ గారు. విష్ణుకిషోర్ మేడం, నేను సంగీత దర్శకుని, గాయకుని. సారీ సార్. అయితే వాస్తవానికి ఒక మహా అద్భుతమైనటువంటి కవిని ఇవాళ తెలంగాణ తెలుగు ప్రజలు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలంతా కూడా కోల్పోయిండ్రని చెప్పేసి అనుకోవచ్చు. వాస్తవానికి
35 సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక అన్నదమ్ముల అనుబంధం చాలా మందికి తెలుసు. వాస్తవానికి మేమిద్దరము జర్నీ చేసినంత ఎవరు చేయలేదు. ఇలా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు రాసి ఇద్దరము ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము 2 వీలర్ మీద కూడా తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా మరి ఒక విప్లవాత్మకమైనటువంటి పాట రాయాలన్న అందశ్రీ, ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి కోసం రాయాలన్న అద్భుతంగా రాసేటటువంటి కవి అందశ్రీ. సహజ కవిగా తెలంగాణ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటటువంటి వ్యక్తి. నాకు ఒక 6 పాటలు మాత్రమే వేసే అదృష్టం నాకు కలిగింది. ఇలా ఒక శ్రీశ్రీ నుంచి, టి నారాయణ రెడ్డి నుంచి, మా ఇప్పుడే మాట్లాడిన మా సుద్దాల అశోక్ అన్న నుంచి, ఒక గోరేటి వెంకన్న నుంచి, ఒక అందశ్రీ గారి నుంచి, ఒక గూడ అంజయ్య గారి నుంచి, ఇట్లా ఒక జయరాజ్ అన్న, ఇలాంటి అద్భుతమైనటువంటి కవుల పాటలకు సంగీతం చేసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. వాస్తవానికి అందశ్రీ అన్నతో నాకు 35 సంవత్సరాల అనుబంధం కూడా. ఆయన రాసినటువంటి మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు కూడా ఆయన చెప్పుతుంటే నేను పేరు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి ప్రకృతి కవిగా కూడా చాలా అద్భుతమైనటువంటి పాట. మానవుడి యొక్క విధానము, అసలు మనిషి మాయమైపోతున్నటువంటి విధానాన్ని ఒక భగవద్గీత లాగా ఒక పాటలోనే భగవద్గీతలో ఉండేటటువంటి సారాన్ని చెప్పినటువంటి వ్యక్తి అందశ్రీ. అది మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. అసలు మనిషి యొక్క విధానాన్ని, అంటే 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఎంత స్వార్థంగా మనిషి మీద ఎట్లా బతుకుతున్నాడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చి కొన్ని వందల మంది, కొన్ని లక్షల మంది ప్రజల యొక్క ఆల్రెడీ గుండెల్లో నిలిచినటువంటి సహజ కవి అందశ్రీ గారు. మరి ఇవాళ మానవుడి కోసమే ఇంత అద్భుతమైన పాట రాయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు ఆయన ఉద్యమ నేపథ్యంలో ఉద్యమంకు సంబంధించినటువంటి ఉర్రూతలుగెచ్చి మొత్తం యువతను గాని ఇలా తెలంగాణ సమాజాన్ని ఉవ్వెత్తున లెగిసేటటువంటి పాట రాసినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. మరి ఇలా ఎవరిని ఏ కవి అన్నాడు? నిప్పులు జరిగే తుపాకి రవ్వల గుప్పెట పట్టి నలిపేస్తాం, నెత్తురు జిమ్మేదారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం, లాఠీలిరిగిన లడాయి మానం పిడుగులు పడ్డావో మడమలు తిప్పంబా, సమాజహితమై సాగే పేరులు సాగో రేవో తాగుతాము జైబోలో ఎంత అద్భుతంగా ప్రతి అక్షరము చాలా క్షుణ్ణంగా అది ప్రజలకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి ఒక కొమ్మ జెక్కితే బొమ్మరా, అంటే ఒక చెట్టు, అంటే ఒక పల్లెటూరులో ఉండేటటువంటి ఒక అమ్మ ఒక చెట్టు ఆ కొమ్మ జెక్కి ఒక అమ్మలాగా కొలిచేటటువంటి విధానాన్ని కూడా కొమ్మ జెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా అన్నటువంటి అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి మహా సహజ కవి అందశ్రీ గారి వల్ల మనకు మన తెలుగు ప్రజలకే కాదు యావత్ ప్రపంచానికి దూరం కావడం చాలా దురదృష్టకరం. వాస్తవానికి ప్రతి సంవత్సరము 31 నాడు అమ్మ దగ్గర కోదమని బాసరకు మేము ఆల్రెడీ ఒక 15-20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా పోతున్నటువంటి ఆ పరిస్థితి, ఒకటే దగ్గర పడుకొని ఒకటే దగ్గర తిని కొన్ని వేల కిలోమీటర్లు మరి నడిచినటువంటి చరిత్ర ఉన్నది. నిజంగా
నిజంగా చాలా చాలా బాధాకరం. గుండె బరువెక్కి మాట్లాడినటువంటి పరిస్థితి ఇలా వచ్చింది. ఇలా నా సంగీత దర్శకత్వంలో బాలుగారితో పాడియాల తప్పకుండా అంటే ఒక అద్భుతమైనటువంటి సాయిబాబా పాట, ఒక 2 పాటలు నేను చేయడం జరిగింది. ఏ పాట రాసినా తన విధానం ఏంటంటే సామాన్య జనాలకు అర్థమయ్యే విధంగా, పామరులకు పండితులతో పాటు అనేక మందికి అర్థమయ్యే విధంగా పాట రాసేటటువంటి మరి అద్భుతమైనటువంటి సహజ కవి ఇలా లేకపోవడం నిజంగా యావత్తు తెలంగాణ ప్రజానికి అసలు నిజంగా మన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎట్లంటే ఇవాళ ఆయన గుండెల్లో ఒక బరువు ఉండేది. ఎట్లంటే నా తెలంగాణ కోసము నేను ఇంత అద్భుతమైన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని అద్భుతమైన పాట రాసి ఇలా ఒక తెలంగాణ గీతం లేకపోవడం అనేటటువంటి బాధ ఆ గుండెల్లో ఎన్నోసార్లు మేము చర్చించుకోవడం జరిగింది. దాన్ని మరి అదృష్టవశాత్తున ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర గీతం చేయడం కూడా నిజంగా రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి ఇయ్యల్లా నిజంగా ఎంతో సంబరపడుతున్నటువంటి, ఎంతో ఆనందపడుతున్నటువంటి టైముల్నే ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వచ్చి ఇయ్యల్లా యావత్తు ప్రపంచానికి ఇలా కవులకు, కళాకారులకు అందరికీ కూడా మరి వదిలిపెట్టిపోవడం అనేటటువంటి చాలా చాలా బాధాకరం. నిజంగా ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలని వాళ్ళ కుటుంబం. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు కిషోర్ గారు. మీ అనుభవాన్ని అలానే మీ అనుబంధాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ విష్ణు కిషోర్.